ప్రజల అభిమాన నాయకులు తాలూకా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవనీయులైన శ్రీ బి వీరభద్రగౌడ ఆధ్వర్యంలో ఆలూరు పట్టణంలో ప్రకాశం పార్క్ ఓహెచ్ఆర్ వాటర్ ట్యాంక్ దగ్గర అన్న క్యాంటీన్ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయకుడు, ఆలూరు నియోజకవర్గ పరిశీలకులు, ఆర్టీసీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ పూల నాగరాజు, వాల్మీకి కోఆపరేషన్ చైర్మన్ గా గౌరవనీయులైన శ్రీ బుజ్జమ్మ, రాష్ట్ర కార్యదర్శి గౌరవ వైకుంఠం ప్రసాద్, వైకుంఠం జ్యోతి హాజరయ్యారు. అలాగే ప్రభుత్వ అధికారులు, ప్రజారోగ్య డిఈ వెంకటేశ్వర్లు, ఆలూరు ఎంపీడీఓ, పంచాయతీ సెక్రటరీ, పిహెచ్ఈలు వినోద్, మహేష్, నాగశేఖర్, ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అందరూ ఆలూరు టీడీపీ ఆఫీస్కు వెళ్లి అక్కడ ఇన్ఛార్జ్ వర్యులు గౌరవనీయులైన వీరభద్ర గౌడ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆలూరు పట్టణ టీడీపీ నాయకులతో పాటు ఆలూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అలాగే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, తాలూకా స్థాయి నాయకులు, డీసీ చైర్మన్లు, నియోజకవర్గ ఆయా గ్రామాల టీడీపీ నాయకులు, సర్పంచ్, ఎంపీటీసీలు, తెలుగు యువత, ఐటీడీపీ, టీఎన్టీయూసీ, సిబిఎన్ ఆర్మీ, టీడీపీ సోషల్ మీడియా ప్రతినిధులు, బీవీజీ అభిమానులు అందరూ పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. ఒక ఆశా జ్యోతి, ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి వాళ్ళ ప్రాణాలతో ఈరోజు మనం కాపాడుతున్నాం. అటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ ఈరోజు ఆలూరు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 22 చెక్కులు, 8,50,000 రూపాయలు ఈరోజు భారత నాయకుల మధ్యలో ఇప్పుడే భూమి పూజ చేశాం. దీనికి సంబంధించి త్వరలో బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది. అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. ఇందాక చెప్పినటువంటి బడుగు బలహీన వర్గాలంతా కేవలం 5 రూపాయలకే కనీస అవసరమైనటువంటి తిండి పెట్టడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము రూపొందించాం. మరి ఇలాంటి ఆలూరుకి అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. భూమి పూజ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు తిక్కారెడ్డి గారికి, పెద్దలు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు చిరపరిచయితులైన బీటీ నాయుడు గారికి, పెద్దలు వీరభద్ర గౌడ్ గారికి, పెద్దలు ప్రసాద్ అన్నకి, జ్యోతిక్క గారికి, మరి సోదరి బుజ్జమ్మ గారికి, బీజేపీ నాయకులకు, మండలాన్ని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగుదేశం నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, జనసేన నాయకులకు అందరికీ పేరు పేరు నమస్కరిస్తాం. చాలా శుభదినం. వెనుకబడిన ప్రాంతం, అత్యంత పశ్చిమ దిశలో ఆంధ్రప్రదేశ్కున్న ఈ ప్రాంతానికి ఒక వరముగా ఈ ప్రాంత ప్రజలకు ఆకలిని తీర్చాలనే ఒక దృఢ సంకల్పంతో మాన్య ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, మరి యువ నాయకుడు, రాబోయే కాలానికి ఈ రాష్ట్రానికి అధినేత అయ్యే లోకేష్ బాబు గారు సంకల్పించి ఈ ప్రాంతానికి మరి 5 రూపాయలకే అన్న క్యాంటీన్ ఓపెన్ చేయాలని ఇందాక చెప్పినట్లు మరి పేదలు ఎక్కువ ఉన్న ఈ తాలూకాలో త్వరగానే పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలు ఏదైతే ఆశించారో కూటమి ప్రభుత్వాన్ని కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు నమ్మకాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో అనునిత్యం పార్టీ కూడా మంచి నాయకత్వం ఉంది. ఇప్పుడే ప్రసాద్ అన్న గారు చెప్పినారు, ఎవరికి ఎలాంటి విభేదాలు లేవు, అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమం జయప్రదం చేయడం. నిజంగా నేను పరిశీలకులుగా ఈ వర్గాలందరూ ఎవరు అని లేకుండా ఉండడం వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పార్టీ అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు ఉంటుంది. ఇంకా ఆర్టీసీ చైర్మన్ పూల నాగరాజు గారు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు గారు, వీరభద్ర గౌడ్ గారు, జ్యోతి గారు, బుజ్జమ్మ గారు, ప్రసాద్ గారు, అలాగే బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, మా మండలాధ్యక్షులు, ఇక్కడ సర్పంచ్ అందరికి కూడా నా ప్రెస్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఆలూరు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 లో భాగంగా అన్ని పథకాలు కొనసాగిస్తున్నారు. మా తల్లి కొందరం అయితే ఉంది, గ్యాస్ సిలిండర్లు అయితే ఉంది, మొన్న అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా మొన్న వేయడం జరిగింది. ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి మొదలు పెడుతున్నారు. తల్లి మీరు
అది గురిగించే గుంజే తన తలుపు నలుపు ఎరగనన్నట్లు మీరు చేసిన తప్పులు తెలుసుకోకుండా ఇప్పుడు జరగబోయే ప్రభుత్వం మీద నిందలు వేస్తూ మీరు ప్రజల్లో తిరిగితే ప్రజలు మిమ్మల్ని చీకొడుతున్నారు, చీదరించుకుంటారు. మీకు ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి, భవిష్యత్తులో 11 సీట్లు కూడా రావని తెలుసుకోవాలని తెలియజేస్తున్నాము. మీరు గత 5 ఏళ్ళలో పెరవల గ్రామంలో ఎక్కడైనా కానీ ఒక సిమెంట్ రోడ్ వేసారా? ఎక్కడైనా కానీ చెప్పండి. వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపలే ₹1 కోటి సిమెంట్ రోడ్లు వేసాము ఈ గ్రామంలో. ఎక్కడ చూసినా పింఛన్లు, భర్త చనిపోయిన వెంటనే భర్తకు పింఛన్ వస్తుంది, భర్త చనిపోయిన వెంటనే సాఫ్ట్ హౌస్ పింఛన్ల కింద చంద్రబాబు నాయుడు గారు పింఛన్ ఇస్తున్నారు. మీరు గతంలో 5 ఏళ్ళలో ఎన్ని పింఛన్లు తీసేశారు పెరవల గ్రామంలో? వృద్ధా పింఛన్లు అయితే ఉంది, వికలాంగుల పింఛన్లు అయితే ఉంది, వితంతుల పింఛన్లు అయితే ఉంది, ఎన్ని తీసేశారు? ఇప్పటికి రండి, వాళ్ళకి పింఛన్ రాక ఎలా బాధపడుతున్నారో మీకు తెలుస్తుంది. మీరు ఒక అబ్బాయిని చూపించారు, ఆ అబ్బాయి గౌస్ గుడ్డు పిల్లవాడని. ఆ అబ్బాయికి పింఛన్ తీసేయలేదమ్మా, పోలేదు. ఆ అబ్బాయి హోల్లో పెట్టారు. అంటే ఆ అబ్బాయి పోయిన క్యాంపులో ఆ అబ్బాయి ఒకటి చెప్పమంటే ఒకటి కాలు చెప్పాడు కాబట్టి దాన్ని హోల్లో పెట్టారు తప్ప ఆ అబ్బాయికి పింఛన్ తీసేసిన పాపాలను పోలేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఎవరు తీసేయలేదు. ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్లు తీసుకున్నారో పింఛన్లు వాళ్ళకి పోతాయి తప్ప నిజంగా ఉన్న వాళ్ళకి ఎలాంటి భయం అవసరం లేదు. చంద్రబాబు నాయుడు అలాంటి పని చేయడు. ఇంకా పింఛన్లు పెంచి ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు కనుక మీరు ₹1000 పెంచడానికే 4 ఏళ్ళు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు మేలు జరిగితే ఏప్రిల్ నుంచి పింఛన్లు ఇచ్చి 1000 పింఛన్లు ఇచ్చిన కదా ఒక చంద్రబాబు నాయుడు తప్ప జగన్ మాదిరిగా ప్రజలను మోసం చేయలేదు, దగా చేయలేదు ఎప్పటికీ. అలాగే కాకుండా ఇప్పుడు మీరు మద్యం లిక్కరు మద్యపాన నిషేధం సంపూర్ణ చేస్తామని చెప్పారు. కానీ మీరు తెచ్చిన చీప్ బ్రాండ్లు తాగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, అనారోగ్య పాలయ్యారు. ఇప్పుడు చూడండి మద్యం పాలసీ ఎలా ఉంది, అన్ని కంపెనీ బ్రాండ్లే, అందుబాటు ధరలోనే ప్రజలు హాయిగా ఆరోగ్యాలతో ఉంటున్నారు. మీరు చేసిన తప్పులని మీరు కుప్పొచ్చుకోదని మీరు మీ మాజీ ముఖ్యమంత్రి గారు చేసిన పనులకి ఈ రోజు అందరూ జైలుకు పోతున్నారు. మొన్నే 33,500 కోట్ల డబ్బులు పట్టుబడ్డాయి. అదన తెలుసుకోండి అమ్మా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మచ్చ లేకుండా ప్రజల సంక్షేమం అభివృద్ధి 2 అందిస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు మొన్న శనివారం రోజు పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి గారు పెల్లూరు గ్రామంలో ఇంటింటా ప్రచారం చేస్తూ బాబు గ్యారంటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం తీసుకొని వచ్చింది. ఆమె హయాంలో కానీ పత్తికొండ నియోజకవర్గానికి ఆమె చేసిన ఒక ఉపయోగకరమైన పనులు ఏమైనా ఉన్నాయో చెప్పగలరు. అలాగే అసత్యపు ఆరోపణలు మాని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయో లేదో ఒకసారి ఆమె తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే కూటమి ప్రభుత్వం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పత్తికొండ ఎమ్మెల్యే అయినటువంటి కేఈ శ్యామ్ కుమార్ గారి సహకారంతో మా గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తల్లికి వందనం అయితేనేమి, తర్వాత అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి అర్హులైన ప్రతి రైతుకి ₹7,000, ₹2,000 మోడీ, ₹5,000 రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి రైతుకి వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగినది. అలాగే పింఛన్లు కూడా విడతల వారీగా గత ప్రభుత్వం అందిస్తే ఒకటేసారి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటేసారి ₹1000 పెంచి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, విద్యాశాఖలో ఈరోజు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు తర్వాత ఎన్నో మార్పులు తీసుకొని వచ్చి విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి విద్యార్థికి అవసరమైనటువంటి చదువుకోవడానికి కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తున్నారు. అందుకు నారా లోకేష్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.